హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ వ్లాగ్స్ అండి. ఇవాళ అంతా కూడా రొటీన్గా బిజీ లైఫ్ అండి. ఎవ్రీ మార్నింగ్ బిజీ అండి. పొద్దుటే స్కూల్కి కాలేజీకి పంపాలి కదండి పిల్లల్ని. అందుకు బిజీ అండి. ఓ పక్కన టిఫిన్, ఓ పక్కన రైస్, ఓ పక్కన కర్రీ, అన్నీ బిజీగా మీకు ఒకసారి చూపిద్దామని ఈ వ్లాగ్ తీశానండి. వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మా వారు హెల్ప్ చేస్తారండి కూరగాయలరగా కోసే దగ్గర. ఓ పక్కన రైస్ అవుతుంది, ఓ పక్కనేమో ఎర్రగోధుమక సేమియా కలిపి ఉప్మా చేస్తున్నానండి. తాలింపు దినుసులన్నీ వేసుకునండి. దాంట్లో వాటర్ వంతుకి 2 వంతులు ఉప్మాకి వేసుకునండి. ఉప్పు వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత రవ్వ వేయడమేనండి. తర్వాత కర్రీకి సంబంధించి అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టారండి అక్కడ. అవన్నీ కూడా తాలింపు వేయాలండి. ఇదిగోండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వని సేమియాని 2 వేసేయాలండి. సేమియా కొలతే ఉండదండి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ అండి. ఎక్స్ట్రా సేమియా గ్లాసు సేమియా వేసుకోవచ్చండి. వాటర్ అవసరం లేదు, మగ్గిపోద్దండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అయితే ఇది తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఓన్లీ సిమ్లోనే పెట్టి ఒక పావుగంట కుక్ అవనివ్వాలండి. అయితే ఇది చిక్కుడుగాయ, నాటు చిక్కుడుగాయ టమాటా అండి. ఇది ఆయిల్లో పసుపు అరగేసుకుని ఉల్లిపాయలు అరగేసుకునండి బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి ఇలా సిమ్మిల్లో పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంక సిమ్మిల్లో పెట్టేయాలండి. బాగా ఇలా ఫస్ట్ ఒకసారి తిప్పుకోవాలండి, అంటే పోపులన్నీ పైకి కిందకి వెళ్తాయి. అయితే సిమ్మిల్లో పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక పావుగంట అలా సిమ్మిల్లోనే అయితే బాగా మగ్గుతుందండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. అలాగే ఇది కూడా మగ్గిందండి, టమాటా ఉల్లిపాయ కూడా మగ్గిందండి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకునండి బాగా తిప్పాలి. దీంట్లో కూడా ఒక టిప్ చెప్తాను చూద్దురు కానీ. ఉప్పు కూడా వేసేసిన తర్వాత కలబెట్టేసి తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలండి. ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలండి. చిక్కుడుకాయ కూడా ఆయిల్ వాటర్ వేయకుండానే మగ్గనివ్వాలండి. ఫస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇదే టిప్ చెప్తానన్నాను కదండి. ఏంటంటే మనకి మార్నింగే మనకి బిజీ హడావుల్లో కూల్ వాటర్ వేస్తే గబును కుక్ అవ్వు, కొంచెం కర్రీ కూడా స్లోగా అవుతుందండి. అదే హాట్ వాటర్, అదే వేడి నీళ్ళు వేసుకుంటే బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది కూడానండి రెసిపీ. అంతే, కొత్తిమీర వేసుకొని మగ్గనివ్వడం రెడీ అండి. అంతే ఇవాళ